పార్టీ పెడదాం అనుకున్నప్పుడు ప్రకృతి సహకరించింది, సరే బ్యాడ్ ఫేజ్ వెళ్ళింది, 7.5 లేకపోతే అదో అని అనుకోవచ్చా? మొన్న వచ్చిన రిస్పైట్, మొన్న వచ్చిన జడ్జిమెంట్ 100% పార్టీ పెట్టమని దేవుడు చెప్తున్నట్టే లెక్క. పార్టీ ఎందుకు? కవిత ముఖ్యమంత్రి అయ్యేందుకా? లేకపోతే కొద్దిమంది అంటారు 2028, 29లో కాంగ్రెస్తో అలయన్స్ ఎలక్షన్ సమయంలో ఉండొచ్చు. కాంగ్రెస్లోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి 2017లో వచ్చి 2023లో చీఫ్ మినిస్టర్ అయ్యారు 6 సంవత్సరాల్లో. సో కవితకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంతకుముందే 14 నుంచి ఎంపీ, సరే రాష్ట్రంలో ఎక్కడ పోయినా గుర్తుపడతారు. సో అలయన్స్ పెట్టుకొని మళ్ళీ లేకపోతే అలయన్సో లేకపోతే మెర్జర్ పెట్టుకొని 2033లోనే కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఏమైనా చూడొచ్చా? మీ ఐడియా ఒక జాతీయ పార్టీ, వాళ్ళకు 100 సమస్యల్లో మనదో సమస్య, అట్లానే భారతీయ జనతా పార్టీ. సో ఈ రెండు పార్టీలకు సంబంధమే లేదు మనకు. ఇక బీఆర్ఎస్ కంప్లీట్లీ తెలంగాణ వాదాన్ని వదిలేసి నేషనల్ పార్టీ అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్లో వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీగా రేపు మా పార్టీ ఉంటుంది. దానికోసం మేము కూడా ప్రజల కోసం 100% కష్టం చేస్తాం, పనిచేస్తాం. 99% తెలంగాణ ఫోకస్, 1% నేషనల్ ఫోకస్. ఎందుకంటే నేషనల్లో జరిగే కొన్ని అంశాలు మనల్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి చూసుకుంటూ ఇన్వర్డ్ లుకింగ్ పార్టీగా మా పార్టీ వస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షిస్తూ తెలంగాణ మదర్ బోర్డుగా పనిచేసే పార్టీ వస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారు పిలిస్తే గిత్తులు జిత్తులు అలయన్సులు ఏముండవు. పోనండి, అసలు పోను. కేసీఆర్ గారు మళ్ళీ పిలిచి రా బిడ్డ తప్పైంది నాది, లేకపోతే నేను అప్పుడు సస్పెండ్ చేసేది లేకుండే జిద్దా. మీరు కేసీఆర్ కంటే ఎక్కువ జిద్దు ఉందా మీకు? అట్లా లేదు. పెద్ద ఆయనతో నేను ఎందుకు కంపేర్ చేసుకుంటా? కేసీఆర్ గారితో నాకు కంపారిజన్ అవసరం లేదు. మీరు మరీ ఆయన పిలిచి బతిమలాడితే, ఆయన మాట మాట్లాడితే అట్లా బాగోదు, ఆయన గౌరవానికి మంచిది కాదు. వారు నన్ను ఒకవేళ రమ్మని ఆహ్వానిస్తే కూడా నేను పొలిటికల్గా అయితే పోయే ప్రసక్తే లేదు. లేదంటే ఒకవేళ వారు మరీ ఇన్సిస్ట్ చేస్తే జాగృతి పార్టీలోకి కేసీఆర్ గారిని ఆహ్వానిస్తాం. జాగృతి పార్టీలోకి. ఓకే. సో అంటే మొండితనంలో కేసీఆర్ మించి అయితే కనిపిస్తున్నారు నాకు. జైలు జగమొండిని చేసింది కదండి నన్ను. ఓకే. కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, దీనికి కారణమైన వాళ్ళు అంతకింతకు అనుభవిస్తారు, చేస్తారు. దానికి కారణమైన వాళ్ళు ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా, లేకపోతే ఇంకెవరైనా అనుకోవచ్చు. ఉన్నారా వాళ్ళు ఇప్పటికీ మీ టార్గెట్ లిస్ట్లో? ఇప్పటికీ ఎప్పటికీ ఉంటారా? కారణమైన వాళ్ళు ఎవరు అని నేను బయటకేం చెప్పలేదు. మీరు చెప్పిన నేమ్స్ అన్నిటితో కూడా నేనేం ఏకీభవించడం లేదు. ఓకే. కానీ ఎవరు చేశారో వాళ్ళు మాత్రం అనుభవిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ఓకే. అంటే బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా కాదు, ఇంకా వేరే వాళ్ళ రోల్ ఉంది దానిలో. అంటే ఇక్కడ సొంత పార్టీల వాళ్ళు, మా దీక్ష ఇక్కడ శిబిరం అంతా సొంత పార్టీ వాళ్ళ రోలే ఉందా? ఇఫ్ యూ డోంట్ మైండ్ 2 minutes. సో చాలా 2 minutes మేడం. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలో మీకు ప్రధాన శత్రువు ఎవరు? నేను చెప్పా కదండి, మా పార్టీ 99% తెలంగాణ గురించి ఆలోచిస్తుంది. సో జాతీయ రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఉన్నారన్నది నాకు ప్రధానమైన అంశం కాదు. ఆ జాతీయ పార్టీలు మన తెలంగాణకి ఏం నష్టం చేస్తున్నాయి అన్నదే మెయిన్ ఇష్యూ. అంటే నరేంద్ర మోడీ ఇప్పుడైతే నాకు చెప్పారు, నరేంద్ర మోడీ అయితే మీకు శత్రువు కాదు. పర్సనల్ గా నరేంద్ర మోడీని, అమిత్ షాని శత్రువుగా అయితే చూడట్లేదు. మిమ్మల్ని జైలుకు పంపిన దానిలో వాళ్ళు కారణం అని మీరు అనుకోవట్లేదు కాబట్టి. నేను కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి భరత్ గారు, నేను మోడీతో కొట్లాడాలి, డాడీతో కొట్లాడాలి, అట్లనే రేవంత్ రెడ్డితో కొట్లాడాలి, ముగ్గురుతో కొట్లాడాలి, తప్పదు. సో శత్రువా కాదన్నది కాదు, కానీ ప్రత్యర్థులే ఖచ్చితంగా. కొట్లాడడం అందరితో కొట్లాడాలి కదా, మా పార్టీ నిలబడాలి. రాహుల్ గాంధీతో కూడా కొట్లాడాలా? రాహుల్ గాంధీతో కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి పేరు చెప్పిన. ఓకే. బీజేపీలు ఇక్కడ లోకల్ నాయకుల కంటే మోడీ గారి పేరుతోనే ఓట్లు పడతాయి కదా. అంటే మీకు కాంగ్రెస్ హైకమాండ్ తో మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు. మీరు అప్పుడు ఆస్కార్ ఫెర్నాండెస్ కు తో చెప్పి కేసీఆర్కి ఆ సమయంలో కల్పించింది కూడా మీరే, నాకు గుర్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కొంత కాంగ్రెస్ తెలంగాణ గురించి అటు ఇటు చేసినప్పుడు. సో సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీతో పర్సనల్గా కొంచెం ఈక్వేషన్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళ పట్ల ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉందా? సరే ఇక్కడ రేవంత్ రెడ్డితో ఎట్లా ఉన్నా సరే
నాకు ఈ దేశంలో దాదాపు ఒక 12-13 పార్టీలతో చాలా డీప్ సంబంధాలు ఉంటాయండి. సో అందరితో నాకు ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంటుందని కాదు కదా. ఎంపీగా పనిచేసి ఐఎమ్ ఏ పీపుల్స్ పర్సన్. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అంతకన్నా ముందే నేను ఈ ఆస్కర్ ఫెర్నాండెస్ ని కల్పించింది తెలంగాణ ఉద్యమంలోనే, ఇప్పుడు కాదు. అవును అవునవును అప్పుడే నాకు ఫ్రెండ్స్ చాలా డీప్ ఫ్రెండ్స్ ఉన్నారు, పాత ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా పార్టీల్లో ఉన్నారు. సో దానికి పాలిటిక్స్ కి లింక్ ఏం లేదు, పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు. అప్పుడు రాష్ట్ర సాధన కోసం కాబట్టి అక్రాస్ ద పార్టీ లైన్ కూడా మీటింగ్ పెట్టించాం కేసీఆర్ గారితో. పార్టీ మనకు ముందుకెళ్ళాలి కదా తెలంగాణ రాష్ట్ర సాధన అని. ఓకే ఓకే. సో పార్టీ ఒక 1-2 నెలలు సమయం పడుతుందా మేడం? మే ఫస్ట్ వీక్ లో ఉంటుందండి లాంచ్. మే ఫస్ట్ వీక్లో. సో ఇప్పుడు చాలామంది రాజకీయ పార్టీలో గుర్తింపు లేని వాళ్ళు, లేకపోతే కొత్త యంగ్ జనరేషన్ పొలిటీషియన్స్ కావట్లే, మొత్తం మనీ పాలిటిక్స్ అయిపోయినాయి. డబ్బులు ఉన్న వాళ్ళదే రాజ్యం లాగా తయారైంది. ఎన్టీఆర్ సమయంలో వచ్చారు మనీతో సంబంధం లేకుండా. తర్వాత కేసీఆర్ 2014లో తీసుకొచ్చారు. 2014లో చాలా మంది ఫ్రెష్ ఫేసెస్, యంగ్ ఫేసెస్ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచారు. భరత్ గారు, ఐ రియలీ హ్యావ్ టు గో అండి. ఇది లాస్ట్, ఏమనుకోవద్దు. కొత్త తరం తీసుకురావాలి పాలిటిక్స్ లో అనే ప్రయత్నం నాది. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని. యూత్ కి అందరు చెప్తారు కానీ ఎవరు అవకాశాలు ఇవ్వరండి. నేనైతే ట్రూత్ఫుల్ గా ఇవ్వాలనుకుంటున్నా. అగ్రెసివ్ గా, సీరియస్ గా, ఫ్రెష్ మైండ్ తో ఉండే యూత్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యూత్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు, ఓన్లీ అబ్బాయిలు అనుకున్నారు. సో యంగ్ పీపుల్ కి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉంది. మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఉంది. సో ఆ లైన్లో మా పార్టీ ఎక్కువ పనిచేస్తుంది అని చెప్పి ఇప్పటికైతే చెప్పగలుగుతాను. బట్ పార్టీ పెట్టిన రోజు ఎజెండా ఇంకా డీటెయిల్డ్గా డీప్గా మీకు చెప్తాను. బట్ రియలీ యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ అండి, ఏమనుకో. థ్యాంక్ యూ కవిత గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి లాస్ట్లో చెప్పారు కవిత.